మన జీవితంలో కూడా అందుకే అందరికన్నా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరి విషయంలో అంటే ధార్మికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోడి సహవాసము తెగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అలా తెగిపోయిందనుకోండి మన జీవితానికే ఒబ్బిడిపోతుంది, మన జీవితానికే ఆలంబనం పోతుంది. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసినప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నీ పాదార్చకులతోడి నెయ్యము. భగవంతుని యొక్క పాదముల యందు భక్తి కలిగిన వారు అంటే మౌఢ్యము అని అనుకోకండి. కేవలం ఏదో భగవంతుడి విగ్రహానికి నమస్కారాలు చేసేవాళ్ళని మీరు అనుకోకూడదు. సమాజమును భగవన్మూర్తిగా దర్శనం చేసి ఎప్పుడూ అందరికీ ఉపకారం చెయ్యాలని సమాజ హితం కోసం ప్రయత్నం చేసేటటువంటి పెద్దలు ఎవరు ఉంటారో అటువంటి వారితో నా స్నేహమును ఎన్నడూ పోకుండా కాపాడు. నితాంతాపార భూతదయయు, అపారమైనటువంటి భూతదయని నీ పాద కమల సేవయు, నీ పాదములనబడే కమలములను సేవించేటటువంటి అదృష్టాన్ని కటాక్షించు అంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంత గంభీరమైనటువంటి మాట ప్రతిపాదన చేశాడు. విదురుడు పరమధార్మికుడు. అటువంటి ధార్మికుడితో కలిసి పాండవులు విడితే శుభ పరంపరలకు నాంది. అందుకే ఈ వీరులకగు అభీష్టమిది మొదలుంగాన్. అయితే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు అంటే అది శిరోధార్యం అందరికీ. ద్రుపదాదులందరూ అంగీకరించారు. బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్న ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన అంతటి ధర్మమూర్తి. ఆయన తన గౌరవం ఎవరి పట్ల ఉన్నది అన్నది ప్రకటనం చేశాడు. ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు, ద్రుపద ప్రభుడున్ గురుడు మురాంతకుండు జగద్గురుడు, ఇందర మతమునను అగును శుభయుక్తుల్. ఆయన ధర్మరాజు గారు మాట్లాడుతూ బయలుదేరుతూ ఒక మాట అన్నాడు, మాకు కురుముఖ్యులైనటువంటి ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు గురువులు. గురువులు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దలు. వాళ్ళు మాకు పెద్దలు. పెద్దలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధార్మికులు. వాళ్ళు ధర్మాత్ములై మమ్మల్ని కాపాడుతుంటారు. ఏ పెదనాన్నగారి దగ్గరికి బయలుదేరాడో ఆ పెదనాన్నగారిని నింద చేసి బయలుదేరకూడదు. అది ధర్మరాజు గారి పెద్దరికం, ఆయన గొప్పతనం. కాబట్టి వాళ్ళు మాకు పెద్దలు. ఆ పైన ద్రుపద ప్రభుడున్ గురుడు, మా మామగారు ద్రుపద మహారాజు గారు, ఆయన పెద్దవారు. ఆయన మా పట్ల విశేషమైన ప్రేమ కలిగిన వాడు, నిరంతరము మమ్మల్ని రక్షించాలనేటటువంటి పూనిక కలిగిన వాడు. అంటే పెద్దలు అన్న మాటకు అర్థం ఏమిటంటే పెద్దలు అన్న మాటలో రెండు విషయములు అన్వయమై ఉంటాయి. ఒకటి వారి మాటను ఔదలదాల్చుట, వారు ఏది చెప్పినా మన హితము కొరకు చెప్తారు అన్న భావన చేత వారు చెప్పిన మాటని శాసనంగా అంగీకరిస్తారు. అప్పుడు పెద్దరికం. రెండు, వారిని రక్షించుకొనుట. వారిని రక్షించుకొనుట అంటే వారి మాట పోయిందనుకోండి, ఇంకేం రక్షించడం? ధర్మో రక్షత రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? ధర్మాన్ని అనుష్ఠానం చేయడమే. పెద్దల్ని రక్షించుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి? పెద్దలు చెప్పిన మాట వినడం, వారు 10 కాలాలు ఉండేటట్టుగా వారి గౌరవం పోకుండా కాపాడుకుంటూ ఉండడం. కాబట్టి ఇటువంటి పెద్దలు మాకు ఎవరు? కురువంశమునందు ఆ ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు. ఆ పైన మామగారు ద్రుపదుడు కూడా మాకు పెద్దవాడు. ఆ పైన మాకే కాదు, మురాంతకుడు జగద్గురుడు. ఎవరు? ఈ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఈయన మురాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి చంపిన ఈయన మాకు కాదు పెద్ద, జగత్తుకంతటికీ పెద్ద జగద్గురుడు. అది వాళ్ళ భక్తి భావన పాండవులకు. ఆ పెద్దరికం అన్న మాట మనస్సులో ఎక్కడుందో అక్కడుంటుంది అనుబంధం, అక్కడుంటుంది రక్షణ. అది లేనప్పుడు ఆ అనుబంధాలు అర్థం లేనివిగా ఉంటాయి. కాబట్టి ఇందర మతమునను అగున్ శుభయుక్తుల్. వీళ్ళందరి యొక్క అభిప్రాయం ఏమిటి? మేము సంతోషంగా ఉండాలి, మేము వృద్ధిలోకి రావాలి. ఇంతమంది పెద్దలు మేము బాగుండాలని కోరుకున్నప్పుడు మేము ఎందుకు బాగుండాం? తప్పకుండా బాగుంటాం.
మాకేది శ్రీరామ రక్ష, మాకేది అంగరక్ష, పెద్దల యొక్క ఆశీర్వచనమే మాకు అంగరక్ష. దేవతల రాజధాని అయినటువంటి అమరావతికి తుల్యమైనటువంటి రాజధాని నగరాన్ని భూమి మీద నిర్మాణం చెయ్యి అని విశ్వకర్మని పంపిస్తే ఆయన ఇంద్రప్రస్థము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప నగరాన్ని నిర్మాణం చేశాడు. అసలు పరమాద్భుతమైనటువంటి నగరం. ఆ నగరం ధర్మమునకు చిరునామా. అన్నిటికన్నా గొప్పతనం ఎక్కడుంటుందంటే, బాహ్యంలో ఎన్ని భోగాలు ఉండనివ్వండి, బాహ్యంలో ఎన్ని భవనాలు ఉండనివ్వండి, బాహ్యంలో ఎన్ని వసతులు ఉండనివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళ ధర్మనిష్ట రాజ్యానికంతటికీ కూడా శ్రీరామ రక్ష. అక్కడ ఉన్న వాళ్ళకి ధర్మనిష్ట లేదనుకోండి, బాహ్యంలో ఎన్ని భవంతులున్నా, ఎన్ని వసతులున్నా, ఎన్ని సౌకర్యాలున్నా, అది ఎంత అమరావతిలా కనపడినా, దేవతల రాజధాని అమరావతిలా ఉన్నా, పరిపాలన యందు ధర్మము లేనప్పుడు పరిపాలింపబడుతున్న వాళ్ళ యందు కూడా ధర్మము లుప్తమైపోతుంది. ఆ ధర్మము పోయిన నాడు ఏదీ నిలబడే అవకాశం ఉండదు. ధర్మము నిలబడుతుంది, వృద్ధిలోకి తెస్తుంది. అందుకే అమరావతి యందు గొప్పతనం ఏది అంటే ధర్మమే. ఎందుకు ధర్మము నిలబడింది? ధర్మరాజు పరిపాలకుడు కనుక. ఇంద్రప్రస్థాన్ని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నవాడెవరు? ధర్మరాజు. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? కృష్ణ పరమాత్మ ముందే చెప్పాడు, విదురుడితో కలిసి ఉన్న కారణము చేత ఇన్ని శుభ పరంపరలు. ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ఆ పరంపరలు అలా వృద్ధిలోకి వచ్చాయి. కాబట్టి ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ఎంతో సంతోషంగా రాజ్యాన్నంతటినీ పరిపాలన చేస్తూ పాండవులు ఉన్నారు. ప్రజలందరూ కూడా పరమధర్మాత్ములై ఉన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అశాంతి ఉండదు. పరమ ప్రశాంతంగా అందరూ కూడా జీవనాన్ని సాగిస్తున్నారు. అటువంటి సమయంలో ఒకనాడు నారద మహర్షి బయలుదేరి వచ్చారు. సాధారణంగా మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే నారదుడు వస్తే ఏదో ఒక కలహాన్ని సృష్టిస్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఆయనకి అదే సరదా కాదు. ఆయన కలహాన్ని సృష్టించేది దేనికి సృష్టిస్తాడు అంటే ధర్మాన్ని సువ్యవస్థితం చేయడం కోసం సృష్టిస్తాడు. అంతేగాని దెబ్బలాటలు పెట్టడం, వాళ్ళెవరో దెబ్బలాడుకుంటుంటే తాను సంతోషించడం, అది కాదు ఆయన లక్షణం. ఆయన మహాజ్ఞాని. ఆయన అధర్మము యొక్క పీచ మణచడానికి, ధర్మమును నిలబెట్టడానికి కలహమును సాధనంగా చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం ఏమిటంటే కలహములు రాకుండా చూడ్డానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? కొత్తగా ధర్మాన్ని స్థాపించడానికి ఏముంది? ధర్మరాజు గారి పరిపాలనలో ధర్మం చక్కగా నడుస్తోంది. ఇప్పుడు చెయ్యవలసింది ఏమిటి నారదుడు? ఆ ఉన్న ధర్మం పాడవకుండా నిలబడాలి. అది శాశ్వతత్వం పొందాలి. అది శాశ్వతత్వం పొందాలంటే దానికి మూలం ఎక్కడి నుంచిందో ఆ మూలము పాడవకుండా ఉండాలి. మూలమేది? ధర్మరాజు. ధర్మరాజు మాట విని ఎప్పుడూ ధర్మరాజు యొక్క మార్గమునందు నడిచేటటువంటి తమ్ముళ్ళు వీళ్ళైదుగురు కలిసికట్టుగా ఉన్న కారణం చేత వారి యందు ప్రజల యందు కూడా ధర్మము నిలబడింది. ఎప్పుడు ధర్మం పోతుంది? వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకున్నారనుకోండి, అది ఎంత ప్రమాదానికైనా పెడుతుంది. వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకోవడానికి ఏ కారణం ఉంది? ఏ కారణం ఉండదు. వాళ్ళు దెబ్బలాడుకోరు. కానీ దెబ్బలాడుకోవలసి వస్తే ఒక్కటే ఒక్క కారణము ఎప్పుడైనా పొటమరించవచ్చు. ఐదుగురికి ఒక్కతే భార్య. ఇది ఎప్పుడైనా కలహమునకు కారణమవుతుందేమో. అందుకు ఆయన బయలుదేరి వచ్చాడు. పాండవులు ద్రౌపదీదేవితో కలిసి వెళ్ళి నమస్కరించారు. ద్రౌపదిని పంపి, అది మర్యాదతో కూడుకున్న మాట, ఆమె ఎదుట మాట్లాడకూడని మాట కనుక ఆమెని పంపి పాండవుల్ని కూర్చోపెట్టి ఒక మాట చెప్పాడు. గతంలో సుందోపసుందులనేటటువంటి వారు కేవలముగా తిలోత్తమ కొరకు ఇద్దరూ కలహించుకుని ఒకరినొకరు సంహరించుకున్నారు. కాబట్టి మీ ఐదుగురికి భార్య ఒకటే కనుక ఆమె వలన మీరు కలహాలు పొందకుండా ఉండాలి అంటే మీలో మీరు ఒక కట్టడి చేసుకోండి. ఆమె ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరి ఇంట ఉంటుంది. అది భగవంతుడు చేసినటువంటి గొప్ప వ్యవస్థ. ద్రౌపదీదేవి విషయంలో తక్కువ ఆలోచన చెయ్యడం పొసగే విషయం కాదు. భారతం అంత గొప్పగా ప్రతిపాదించింది ఆమె ఐదుగురికి ఎందుకు భార్య అయింది అన్న విషయాన్ని. అటువంటి ద్రౌపదీదేవి ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది. ఆమె ఎవరి ఇంట ఉన్నదో ఆ ఇంటికి మిగిలిన నలుగురు
వెళ్ళడానికి వీల్లేదు. ఆమె ధర్మరాజు గారి ఇంటిలో ఉన్నదనుకోండి, మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ఆ ఇంటికి వెళ్ళకూడదు. అలా మీరు నియమం పెట్టుకోండి. అప్పుడు మీ మధ్య ద్రౌపదీదేవి కారణంగా కలహం ఉత్పన్నమవదు. ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో వెడితే ప్రాయశ్చిత్తముగా, అంటే మీరు ఒక ఒప్పందం చేసుకుని ఒప్పందమును ఉల్లంఘించడం జరిగింది కాబట్టి ఆ ఉల్లంఘన దోషము సమసిపోవడానికి ద్వాదశమాస వ్రతాన్ని చెయ్యండి. ద్వాదశమాసిక వ్రతము అంటే తీర్థయాత్రలు చేసి పుణ్యకార్యములను నిర్వహించి అనేక నదులలో స్నానం చేసి ఉత్తమ కర్మలు చేసి వచ్చినటువంటి ఉల్లంఘన దోషం ఏదుందో దోషమును పోగొట్టుకోండి. అటువంటి నియమంతో అది చక్కగా సంతోషంగా వాళ్ళు ఉండడానికి కారణమైంది. దాని వలన ధర్మమునకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. మూలమును రక్షించాడు నారద మహర్షి. పెద్దల యొక్క అనుగ్రహము దేని వలన కలుగుతుంది అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ధర్మమే అన్ని సౌభాగ్యములకు కారణము. పెద్దల యొక్క అనుగ్రహము దేని వలన కలుగుతుంది అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ధర్మమే అన్ని సౌభాగ్యములకు కారణము. మనకి తెలియక్కర్లేదు. ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే మన ప్రయత్నం లేకుండా ప్రధాన ప్రయోజనంతో పాటు అనుషంగిక ప్రయోజనంగా అనేక విధములైనటువంటి రక్షణ మనకి కలుగుతూ ఉంటుంది. ఆయా సమయముల యందు ఎవరు రావాలో వాళ్ళు వచ్చి రక్షిస్తారు. నువ్వు అనవసరంగా ఎవరిని పట్టుకున్నావో వాళ్ళని వదిలిపెట్టడం కూడా అవసరమని నీకు అర్థమవుతుంది. ఎవరిని వదిలేయాలో వాళ్ళని వదిలేస్తావు, ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకుంటావు. అది ఈశ్వరుడు చేసేటటువంటి ప్రక్రియ. అలా పట్టుకోవడం వదిలిపెట్టడం అన్నది రాకపోతే మూలములు నిలబడవు. అది ఈశ్వరుడు పెట్టినటువంటి గొప్ప వ్యవస్థ. ఎందుకనంటే మీరు చూడండి, ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మూలాన్ని వదలదు, వేరు వదిలేస్తుందా? వేరుని వదలదు. కానీ శిశిర ఋతువు ఇప్పుడు వచ్చింది కదా, ఈ శిశిర ఋతువు వచ్చినప్పుడు ఆకులన్నీ రాల్చేసుకుంటుంది, వదిలిపెట్టేస్తుంది. ఇన్ని ఆకులు కదా, నేను పెంచుకున్న ఆకులు కదా, ఇవి నే తొడిగిన చిగురుట ఆకులు కదా, నేను పెంచి పోషించి చేసిన పెద్ద పెద్ద ఆకులు కదా, వీటిని వదలడమా అని బెంగపెట్టుకోదు, ఒక్కసారి వదిలిపెట్టేస్తుంది. వసంత ఋతువులో చిగర్చి కొత్త ఆకులు పెట్టుకుంటుంది. మూలం వేరుని వదలదు. వేరు ధర్మం. ధర్మాన్ని వదలకూడదు. ధర్మమునందు కలిసి రాని వాటిని వదిలేస్తుంది. అడ్డొచ్చింది చీడబట్టి వదిలేసింది కాబట్టి కొత్త అంటుకుంది, కొత్తవి తెచ్చుకుంది వసంత ఋతువులో. అది చెట్టు నేర్పే ప్రజ్ఞ. అది మన కంటికి కనపడుతూ ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ధర్మాన్ని నువ్వు పట్టుకుని ఉండగలిగితే, ఆ వేరు వదలకుండా ఉంటే, నువ్వు ఎవరిని వదిలేయాలో వాళ్ళని కాలంలో వదిలిచేస్తాడు. నువ్వు ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకునేటట్టు చేస్తాడు. నువ్వు ఆయన చేతి ఉపకరణమవుతావు. అది నువ్వు కావాలని చేస్తున్న పని కాదు, అది ఈశ్వర నిర్ణయము అంతే. కాబట్టి మహాత్ములైనటువంటి పాండవుల దగ్గరికి నారదుడు వచ్చి ఇటువంటి గొప్ప వ్యవస్థ చేశాడు అంటే, అది ధర్మమును పట్టుకున్న వాడికి దానిలో ఇబ్బంది రాకుండా నారదుణ్ణి పంపించి అలా కాపాడాడు. అంటే ధర్మాన్ని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం ఎంతమంది పెద్దల ద్వారా ఎలా ప్రసరించి కాపాడుకుంటూ ఉంటుంది అన్నదానికి మహాభారతం ఒక ప్రబల దృష్టాంతంగా నిలబడుతుంది. ఇందులో కొంతకాలం అయింది, వాళ్ళు సంతోషంగా కాలం గడుపుతున్నారు. కానీ ఒక రోజున ధనాన్నంతటినీ కూడా ఎవరో తస్కరుడు అపహరించాడు. దాని యొక్క ధేనువు దూడ ఆ ఆవు కోసం అంగలార్చి ఏడుస్తోంది. కాబట్టి నీవు మహారాజువి అర్జున, వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి నా యొక్క గోసంపదనంతటినీ కూడా తిరిగి నాకు ఇప్పించు, ఆ దొంగలను శిక్షించమని అడిగాడు. ప్రభువు యొక్క కర్తవ్యం ఆర్తి చెందినటువంటి వాళ్ళని కాపాడాలి. ఎవరికి ఆపదొచ్చినా ప్రభువు రక్షించాలి. అందుకే వెంటనే ఆ దొంగలను పట్టుకోవడం కోసం, వాళ్ళని శిక్షించడం కోసం ఆయుధాలు అవసరమయ్యాయి అర్జునుడికి. ఆ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఆయుధాలు ఉన్న గృహంలో ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో ఉన్నాడు అని అర్జునుడికి తెలుసు. ధర్మరాజు గారు ద్రౌపదీదేవితో కలిసి బయటకు వచ్చేసే పర్యంతం ఆగితే గోధనాన్ని మళ్లించుకుపోతున్నారు దొంగలు. కాబట్టి ఇప్పుడు ముందు ఆర్తి పొందిన వాళ్ళని కాపాడాలి.
అది ప్రభువు యొక్క కర్తవ్యం. లేనినాడు తన కర్తవ్యం పోతోంది, ధర్మం పోతోంది. అందుకే ఆయన చటుక్కున ఆ ఆయుధ గృహంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దృష్టి ఇంకా ఏ ఇతర విషయం మీద లేదు ఆయనకి. తనకి కావలసిన ఆయుధాలు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేదో ఆ దొంగల్ని శిక్షించాడు, గోవుల్ని తీసుకొచ్చాడు, యజమానికి ఇచ్చేశాడు. అన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. అన్నయ్య, మనం ఒక అంగీకారానికి వచ్చాం. నీవు ద్రౌపదీదేవితో ఉండగా నేను రాకూడదు, కానీ ధర్మ సంరక్షణార్థం వచ్చాను. అయినా నియమోల్లంఘనం జరిగింది. నియమోల్లంఘమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని నేను ద్వాదశమాసిక వ్రతాన్ని అనుష్ఠించి తీర్థయాత్రలు చేసి శుభకర్మలు చేయడం కోసం బయలుదేరుతున్నాను. నాకు అనుమతినిప్పించవలసింది అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, నువ్వు కావాలని నియమోల్లంఘనం చెయ్యలేదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఒక ప్రభువు చెయ్యవలసిన పని చెయ్యడం కోసం, ఒక రాజకుమారుడు నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం, ఎవరి సొమ్ము పోయిందో వాళ్ళకి ఆ సొమ్ము తెచ్చి ఇవ్వడం కోసం, అందులో కాల విలంబనం లేకుండా చూసుకోవడం కోసం నువ్వు ఆయుధగారంలోకి వచ్చి ఆ ఆయుధ గృహంలో నీకు సంబంధించిన ఆయుధములను తీసుకుని నువ్వు వెళ్ళావు. అందులో దోషం ఏముంది? ధర్మము గొప్పది. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చెప్పాలి. అంతేగాని ధర్మం పోయినా పర్వాలేదు న్యాయం చెప్తానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి న్యాయము ధర్మచక్రములోకి ఇమడాలి. ధర్మచక్రములోకి ఇమిడింది నువ్వు రావడం. అది తప్పని చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళక్కర్లేదన్నాడు. అయినా అన్నయ్య, ఒక మాట అనుకున్నాం, నేను అతిక్రమించాను. తీర్థయాత్ర చేసి వస్తేనే నా మనసుకి శాంతి. కాబట్టి నన్ను అనుమతించు, వెళ్ళొస్తానన్నాడు. సరే, వెళ్ళి రమ్మన్నాడు ధర్మరాజు గారు. తీర్థయాత్రకు బయలుదేరాడు. బయలుదేరి అనేక రాజ్యములను తిరుగుతూ అనేకమైనటువంటి ప్రాంతములకు వెళ్ళాడు. తీర్థయాత్ర అనేటప్పటికీ మొట్టమొదటి జ్ఞాపకానికి వచ్చేది ఏం గుర్తొస్తుంది? గంగా స్నానం. అందుకని గంగానది దగ్గరికి వెళ్ళాడు. గంగానదిలో స్నానం చేశాడు. ఆ ఉలీచిని వివాహం చేసుకున్నాడు. తర్వాత చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు. బభ్రువాహనుణ్ణి పొందాడు. ఇరావంతుణ్ణి పొందాడు. అలా ప్రయాణం చేసి అనేక నదులలో స్నానం చేస్తూ, అనేక తీర్థములలో గురుకులిడుతూ, పుణ్యప్రదమైనటువంటి ప్రదేశములను సందర్శిస్తూ, శుభకర్మలను ఆచరిస్తూ, దానములను చేస్తూ ఆయన ప్రయాణం చేసి 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 యువతల వైపుకి దక్షిణం వైపుగా ప్రయాణం చేసి వచ్చి ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చాడు. ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చిన తరువాత ఆయన మనసులో కోరిక పుట్టింది. ప్రభాస తీర్థానికి ద్వారకా నగరం చాలా దగ్గర. ద్వారకా నగరంలో కృష్ణ భగవానుడు ఉంటాడు. అందుకని ఇంకా ఇంచుమించుగా ఆయన యొక్క ద్వాదశమాసిక వ్రతం పూర్తయిపోతోంది. ఇక్కడ వరకు వచ్చాను కదూ, ప్రభాస తీర్థం దాకా వచ్చా. ప్రభాస తీర్థానికి చాలా దగ్గర ద్వారక. కాబట్టి ఒక్కసారి ద్వారకా నగరానికి వెళ్ళి నేను కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని అందులకేగియే ఇందీవరస్యాము అరవిందనాభు అమృహనేత్రు సన్మిత్రు చూచిన జన్మంబు సఫలంబు సేయుదు అఘములు వాయుపుంటే అదియునుగాక మున్ గదుడను వానిచే వింటి తిలోత్తమ కంటే రూపవతి ఎట్టే సద్గుణాన్విత ఎట్టే నా కట్టి భద్రే భగమన సుభద్ర చూచు వేడుకొయును కలదు విష్ణు భట్టారకుదయ నభీష్ట సిద్ధి ధనరుననుచు తద్ద సంతసిల్లి తద్వారకాపురి కరుగ నిశ్చయించనర్జునుండు. ఆ అర్జునుడు మనసులో అనుకున్నాడు, నేను ద్వారకా నగరానికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? ఇందీవరశ్యాముడు ఉన్నాడు. ఇందీవరశ్యాముడు అంటే కలువల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అలాగే అరవిందనాభు, నాభికమలంలో చతుర్ముఖ బ్రహ్మగారు జనించాడు. అటువంటి నాభికమలం కలిగినటువంటి వాడు. అంబురూహనేత్రు, పద్మముల వంటి కందులున్నవాడు. సన్మిత్రు చూచి నాకు చాలా గొప్ప మిత్రుడు. అటువంటి మిత్రుణ్ణి చూచి నా జన్మంబు సఫలంబు చేయుదు, నా జన్మ సాఫల్యం చేసుకుంటాను. అఘముల వాయుపుంటే నేను ఏ పాపమును పొందానో ఆ పాపములన్నిటినీ పోగొట్టుకుంటాను. లోపల చూస్తున్నవాడు బయట చూడాలనుకొని ప్రయత్నంలో వెళ్ళేటంతసేపు విలంబనాన్ని సహించలేకపోతున్నాడు. అది భక్తి. ఇప్పుడు ఆయన ముందు ద్వారకకి వెళ్ళలేదు, కృష్ణుడు ప్రభాస తీర్థానికి వచ్చేసాడు. అది కృష్ణ పరమాత్మ యొక్క సౌజన్యం. మహానుభావుడు ఎవరు మనసులో ఆయనను అలా ధ్యానం చేస్తారో, ఒక్కసారి తలుచుకుని మురిసిపోతారో,
ఎవరు ఆయన పాద కమలములను మనసులో పెట్టుకుని సంతోషిస్తారో అటువంటి వారి దగ్గరికి అంత త్వరతో పరిగెడతట్ట. నరునికి ఎరిగి కృష్ణుడు తిరముగ దయతో ప్రభాస తీర్థమునకు నొక్కరుడు చనుదించే సర్వేశ్వరుడెప్పుడు భక్తులకు ప్రసన్నుడు కాడే. ఆయన లోపల చూస్తున్నది ఎవరిని? ఒక్క కృష్ణుడిని చూస్తున్నాడు. ఒక్క కృష్ణుడే వచ్చాడు. ఏమో రుక్మిణీ సహిత కృష్ణుడిని చూస్తే రుక్మిణితో వచ్చేవాడేమో. ఒక్క కృష్ణుడిని కదా చూశాడు. ఒక్క కృష్ణుడే వచ్చాడు. నువ్వు ఎలా ధ్యానం చేస్తావో, నీ మనసు ఎలా నిలబడుతుందో, నువ్వు ఎంత భక్తిగా ఉంటావో దానిని బట్టి పరమాత్మ నీ దగ్గరికి పరుగు పరుగున వస్తాడు. ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు మన వైపు ఆయన వేస్తాడు. అలా వేసేవాడు ప్రపంచంలో ఆయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు కాలాకాలములను బట్టి, సమయాసమయములను బట్టి, సందర్భాలను బట్టి వాళ్ళకి అవసరాలు ఉంటే దగ్గరికి వస్తారు. వాళ్ళ అవసరాలు తీరిపోయి యువతల వాడి ఇబ్బందిలో ఉంటే దూరంగా పోతారు. కానీ ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. ఆయన ఒక్కడే అలా ఆదుకోగలిగినవాడు. అందుకే మహానుభావుడు నరునికి ఎరిగి కృష్ణుడు ఆ నరుడి యొక్క ఉనికి అంటే ఉన్న చోటు అంటే ఆయనకి తెలియదా? సర్వజ్ఞుడైన వాడు ఎలా ఉన్నాడన్నది తెలుసుకున్నాడు. ఏమిటి ఎలా ఉన్నాడు? తనని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ప్రయాణం చేసి వచ్చే వరకు చూడకుండా ఉండలేక అక్కడే ధ్యానంలో చూస్తున్నాడు. అది నరుడి ఉనికి. నరునికి ఎరిగి కృష్ణుడు తిరముగ దయతో ప్రభాస తీర్థమునకు ఒక్కరుడ తనుదించే. పక్కన ఎవరిని రక్షణ కూడా పెట్టుకోవాలా, ఒక్కడే పరుగున ప్రభాస తీర్థానికి ఆయనే వచ్చేశాడు. సర్వేశ్వరుడు ఎప్పుడు భక్తులకు ప్రసన్నుడు కాడే. సర్వేశ్వరుడు భక్తితో ఆయనని మనసులో స్మరించినంత మాత్రం చేత పరిగెత్తుకు రాడా? అందుకే కశ్యప ప్రజాపతి అదితితో మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట అంటాడు. ఆయనని భక్తితో ఎవరైతే మనసులో స్మరణ చేస్తారో, ఎవరు ఆయనని పట్టుకుంటారో అటువంటి వారికి తీరని కోరిక అన్నది లోకంలో ఉంటుందా? భగవంతున్ పరమున్ కృపా పారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరిసేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు. ఓ అదితి, భగవంతుణ్ణి మనసులో పట్టుకున్నావా? ఆయన నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరెడి. అదేమిటి? నీకు కావలసినవన్నీ ఆయనే చూస్తాడు. భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. భగవంతుని యొక్క సేవ చేసి ఇది పొందవచ్చు, ఇది పొందలేరు అన్న విభాగం లోకంలో ఉందా? పట్టుకోగలగాలి గాని మనసుతో ఆయన సర్వకాలముల యందు అనుగ్రహించి పసిబిడ్డని తల్లి కాపాడినట్టు కాపాడుకుంటాడు. కాబట్టి ఆయనే పరుగున వచ్చాడు. ఇప్పుడు అర్జునుడు లోపల ఏది చూసి సంతోషిస్తున్నాడో ఆయనే బయట కనబడ్డాడు. ఇంకా వెడదామనుకుంటున్నాడు ద్వారక, ప్రభాస తీర్థానికి ఈయనే వచ్చాడు. చూసి పరమానందపడిపోయి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది ఆర్ద్రత. అన్నయ్య గారు మహానుభావుడు, అటువంటి కవిత్వాన్ని ఇచ్చాడు. తెలుగు జాతి రుణపడిపోయింది ఆయనకి. ద్వాదశమాసిక వ్రతము ధర్మ విధించలు పంగనీగి గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు మీపాద పయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి పూర్వ సంపాదిత సర్వపాపములు బాసే భృశంబుగ నాకు అచ్యుతా అన్నాడు. నేను నియమోల్లంఘనం చేశాను. మా అన్నదమ్ముల మధ్య పెట్టుకున్నటువంటి ఒప్పందాన్ని అతిక్రమించాను. తద్దోషం పాపం రూపం అవుతుందని మనసులో బెంగ పెట్టుకుని ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గాన్ని వెతుక్కున్నాను. ఏ మార్గముల వెంట వెళ్ళాను అంటే మనకి కూడా అన్యాపదేశంగా ఉపదేశం. ధర్మ విధింజలు పంగనేకి గంగాది మహానది హిమవదాది మహాగిరి దర్శనంబు. నేను గంగానది దర్శనం చేశాను. గంగా స్నానం చేయలేదా? చేశాడు. అంటే గంగ దర్శనం, గంగ నామస్మరణం చాలు. అసలు ఆ గంగానది గురించి స్మరించడం, గంగ చెంబు వంక చూడడం, గంగలో స్నానం చెయ్యడం, గంగ బిందువు నోట్లో వేసుకోవడం, గంగని స్తోత్రం చెయ్యడం, గంగ పూజ చెయ్యడం అంత గొప్పవి. అందుకే నేను గంగానది దర్శనం చేశాను. దానితో పాటుగా స్నానము చేశాడు. ఇక హిమవదాది మహాగిరి దర్శనంబు. కొన్ని పర్వతాలు ఉంటాయి, వాటికి విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. వాటి దర్శనము చాలు.
అనుగ్రహాన్ని పొందడానికి. కంటి నకిలాండకర్త నధిపుని కంటి కంటి నఘములు వీడుకొంటి అంటాడు అన్నమయ్య. నేను ఆ కొండవంక చూశాను, చాలు నా పాపములు పోయాయంటాడు. ఒక్కొక్క పర్వతం, ఆ పర్వతం యొక్క శిఖరం అంత ప్రశస్తిని పొంది ఉంటాయి. తపోభూమి, దేవతల యొక్క ఆవాస భూమి. అందుకే నేను ఆ హిమగిరి దర్శనం చేశాను, హిమవత్పర్వత శిఖరాన్ని చూశాను. మీపాద పయోజ దర్శనము పన్నుగ చేయుట చేసి. సాధారణంగా అన్నీ పూర్తి చేసి వెళ్ళిపోయే ముందు పరమశక్తివంతమైన దాన్ని దర్శనం చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పాద పద్మములను దర్శనం చేస్తున్నాను కృష్ణ. అయితే కృష్ణుడి యొక్క పాద పద్మముల యందు ఒక గమ్మత్తు ఉంది. ఏమిటి ఆ గమ్మత్తు అంటే, సాధారణంగా పద్మం ఎక్కడ పుట్టినా గొప్పదే, కానీ గంగానదిలో పుట్టి విరిసిన పద్మము అన్నారనుకోండి, దానికి ఒక గొప్పతనం అంటారు. ఎందుకంటే గంగానదికి వెళ్ళి తీసుకొచ్చాడు కాబట్టి, గంగ నీరు తగిలిందని. గంగానది యందు వికసించినటువంటి పద్మాలు అని తీసుకొస్తారు. గంగానదిలో పద్మం పుడుతుంది, గంగలో అంటే నీటిలో పద్మం పుడుతుంది, కానీ పద్మంలో గంగ పుడుతుందా ఎక్కడైనా? పద్మంలో గంగ పుట్టదు. కానీ కృష్ణ నీ పాదపద్మముల యందు గంగ పుట్టింది. ఆయన వామనమూర్తిగా ఉన్నప్పుడు చిత్రముఖ బ్రహ్మగారు ఆయన పాదములు కడిగాడు కదూ. శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ స్వస్తి.